హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని అలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ ద వీడియో గైస్. ఈరోజు మెక్సికన్ బౌల్ని ఇండియన్ టచ్లో ఎలా చేద్దామో చూసేద్దాము. సో ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా మిక్స్డ్ హర్బ్స్ అని మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్, రైస్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం కారం వేయాలి. ఇండియన్ టచ్ అని చెప్పాను కదా, అందుకోసమే కొంచెం కారం వేసాము. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మిక్స్డ్ హర్బ్ రైస్ రెడీ. నెక్స్ట్ సాటెడ్ వెజిటబుల్స్ కోసము ఒక పాన్ పెట్టేసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసేసి ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్, క్యారెట్, బ్రాకలీ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కుకుంబర్ పీసెస్తో పాటు బెల్ పెప్పర్స్ యాడ్. వెజిటబుల్స్ అన్నీ ఓవర్ కుక్ అవ్వకూడదు, జస్ట్ ఒక పచ్చివాసన పోతే సరిపోతుంది. చాలా బాగుంటుంది గైస్ మెక్సికన్ బౌల్. మనం బయట తింటే ఎంత ప్రైస్ పడుతుంది కదా, ఇదే ఇంట్లో ఇలా చేసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు హెల్తీగా. ఇంకా సాటెడ్ వెజిటబుల్స్లో బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కిడ్నీ బీన్స్ తీసుకున్నాం. వీటిని పింటో బీన్స్ అని కూడా అంటారు. సో ఆ బీన్స్ బాయిల్ చేసుకొని అందులో కూడా బ్లాక్ పెప్పర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనము సాల్ట్ ఇంకా బ్లాక్ పెప్పర్ చూసి వేసుకోవాలి. సో ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అన్నీ అసెంబుల్ చేసేసుకొని హంగ్ కర్డ్లో రైతా కోసము థిక్గా ఉండాలి కర్డ్, అందులో కుకుంబర్ పీసెస్, క్యారెట్ గ్రేట్ చేసుకుని వేసుకుంటే అంతే. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. హెల్త్కి హెల్త్, టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటే మనం ఇంకా బయట రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంది కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్.